శ్రీమద్ రామాయణంలో సీతారాముల వారి కళ్యాణం ఘట్ట దగ్గర నుంచి నేటి కాలంలో వివాహ పరంపరగా సాగుతున్నటువంటి ఆ ఆచార వ్యవహారాల ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఒకటే అమ్మాయి, వివాహం అనగానే 3 సందర్భాలనే గుర్తుపెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఒకటి జీలకర్ర బెల్లం, 2 తాళి కట్టడం, 3 తలంబ్రాలు. ఈ 3 అయితే వివాహం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమాల కారణంగా కూడా తాళి కట్టేస్తే పెళ్ళైపోయింది, ఇది పెళ్ళి అయినట్టు కాదు. భారతీయ శిక్షాస్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ చట్టం కూడా తాళి కడితే పెళ్ళైపోయింది అన్నదాన్ని అంగీకరించదు. అగ్నిహోత్రుడి సాక్షిగా అన్న మాట కూడా ఉండాలి. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ, 7 అడుగులు కలిసి నడిచారు అన్న మాటనే ఇండియన్ పీనల్ కోడ్ చట్టంలో వివాహమైంది అని అంగీకరిస్తుంది. మర్కంటేల వ్యాపార న్యాయశాస్త్రంలో ఆస్తి గురించి ఒకరు వేసిన ఒకానొక కేసులో ఇలా తాళి కట్టాడు, ఆ అబ్బాయికి అనారోగ్యం కలిగింది, ఆస్తి అంతా అమ్మాయికి రావాలి అంటూ వ్యాజ్యం వేస్తే ఆ కేసు కొట్టివేశారు. తాళి కట్టినంత మాత్రాన వివాహమైనట్టు కాదు, అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయాలి. సీతారాముల కళ్యాణోత్సవానికి, ఈనాటి కాలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఏం నేర్చుకోవాలి ఆ కళ్యాణం నుంచి మనమంతా కూడాను అంటే, శివధనస్సు ఎక్కు పెడితే జనకుడు సీతను ఇస్తాడు అని రాముడికి తెలియదు. వీరుడు కనుక ధనుస్సు చూచి మోహంతో ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు. అది భంగింపబడగా, భేదింపబడగా విషయం తెలిసిన తదుపరి ఇది నాకు తెలియదు, మా నాన్నగారితో మాట్లాడండి అన్నాడు. వివాహాలు పెద్దలు చెయ్యాలి. ఇదిగో ఈ వృత్తాంతం చెబుతుంది. శ్రీరామాయణంలో వైదర్భి, కుషుడు అనే దంపతుల కుమారుడు కుశనాభుడు, అతడికి 2 కుమార్తెలు. అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి దేవుడు వాయుదేవుడు ఆ అమ్మాయిలను నేను దేవతను వివాహం చేసుకుంటాను అని అడిగితే, మీరు మాతో ఇలా మాట్లాడకూడదు, వివాహాలు పెద్దలు చేస్తారు, మీరు వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడండి అన్నారు ఆ 2 అమ్మాయిలు. ఇది సంస్కృతికి ప్రతీక, శ్రీరామాయణం చెప్పే బోధ. తండ్రి గారైన కుశనాభుడు ఆ 2 బ్రహ్మదత్తుడు అని అతడి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఈనాటి కాలంలో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పరస్పరం ఇష్టపడడంతో మేము ఇష్టపడ్డాం, మేము పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, మీరు చక్షింతలేయండి అంటున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు, ఆ వివాహాంతరం వచ్చే గొడవలు వాళ్ళిద్దరే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇయం సీత మమసుత సహధర్మచరీతవ, అడవికి వెళ్ళాలి అంటూ కైకేయి రాముడి కోసం మాత్రమే వరం అడిగింది కనుక రాముడు నేనొక్కడినే అడవికి వెళతాను అని సిద్ధపడగా, సీత వచ్చి వాదించి, మా నాన్నగారు నన్ను నీ చేతికి అప్పగించిన సమయంలో నీడవల నడిచేది అని అన్నాడు. ఛాయే వానుగత సదా, నీ వెనుక నీళ్ళలాగా నేను ఉండాలి అంటూ మా నాన్నగారు కన్యాదానం చేసే సమయంలో చెప్పారు కనుక నేను నీ వెంటే అంటూ నడిచింది. ఇది సీతారామ కళ్యాణంలో మనం నేర్చుకోవాల్సిన అంశం. ఈనాటి కాలంలో భర్త ఏం చేసినా ఎలా ఉన్నా అనుసరించే ఇల్లాండ్రు నెమ్మదిగా తగ్గుతున్నారు. మండోదరి కావచ్చు, తార కావచ్చు, రుమ కావచ్చు, కైకేయి కావచ్చు, కౌసల్య కావచ్చు, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, సీత, ప్రతి పాత్ర కూడా వివాహ ధర్మంలో ఎలా మెలగాలి అనే సందేశాన్ని అందించేవే శ్రీరామాయణంలో. ఈనాటి కాలం యువతరం ముఖ్యంగా వివాహం చేసుకునే సందర్భంలో సీతారాములను మనస్సులో నిలుపుకోవాలి. రావణాసుడితో సంభాషించేటటువంటి సమయంలో సైతం సీతాదేవి హీనోవా రాజ్యహీనోవా, ఎవరైనా కూడా నా భర్త నాకు గొప్ప, నా భర్త వస్తాడు రక్షిస్తాడు నమ్మకం నాకు గొప్ప అంటూ దర్భపుల్లా ఆ పోచ ఇలా పడుకుని మాట్లాడుతుంది. అంతటి విశ్వాసం ఎల్లాలికి భర్త పైన ఉండాలి. భర్త తప్పు చేస్తూ ఉంటే సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. తార చెబుతుంది, వాళ్ళతో వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కారు అని చెబుతూ. కనుక శ్రీరామాయణంలో సీతారామ కళ్యాణోత్సవం మాత్రమే కాకుండా అన్ని సందర్భాలలో కూడా ఈనాటి యువతను నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, వాళ్ళిద్దరూ ఒకరి మనసులలో ఒకరు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఇష్టపడడం కోసం 2 వ్యక్తులు సరిపోతారు, కానీ వివాహం చేసుకోవాలి అంటే మట్టుకు 2 కుటుంబాలు ఒకటి కావాలి.
శివతర్పంగం అనంతరం రాముడికి విషయం తెలిసి మా నాన్నగారికి చెప్పండి. దశరథుడు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశాడు. అలాగే జనకుడు కూడా తన కుమార్తె సీతాని వివాహం చేసేటటువంటి సమయంలో సోదరుడికి 3 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేయాలిగా, బాధ్యత అన్న పెద్దవాడిగా. కనుక శ్రీరద్ధుడి కుమార్తెలైన ఆ 3కి కూడా ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వివాహాలు చేద్దాం కుటుంబ పెద్దగా వ్యవహరించాడు. ఇలా ఈ వివాహం ద్వారా మనం నేర్చుకోవాలి.